మరో బ్రేకింగ్ న్యూస్. ఖమ్మం ప్రకాష్ నగర్ మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఖమ్మం ప్రకాష్ నగర్ మున్నేరు బ్రిడ్జ్ పై 9 మంది చిక్కుకున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు బ్రిడ్జ్ పైనే సహాయం కోసం వేచి చూస్తున్నారు 9 మంది. వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. డ్రోన్ సహాయంతో మధ్యాహ్నం నుంచి ఆహారం, మంచినీరు అందించారు అధికారులు. హైదరాబాద్ హెలికాప్టర్ కోసం ప్రయత్నించారు డిప్యూటీ సీఎం బట్టి. మంత్రులు తుమ్మల, పొంగిలేటి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో హెలికాప్టర్ రాలేకపోయిందని చెబుతున్నారు. ఇక ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ తో మాట్లాడి విశాఖపట్నం నుంచి హెలికాప్టర్ రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. కొద్దిగా ఊపుతుంది, మంచి నడిపాయగా గాలి మీద ఊపుతుంది, అవుట్ అవుతుంది. సాయంత్రం కావడంతో విశాఖ నుంచి రావాల్సిన హెలికాప్టర్ క్యాన్సిల్ అయింది. రాత్రి సమయంలో మరోసారి డ్రోన్ ద్వారా బ్రిడ్జ్ పై ఉన్న వారికి బ్యాటరీలు, కర్రలు, ఆహారం పంపిణీ చేయనున్నారు అధికారులు. రాత్రి వేళ వరదలో పాములు వచ్చే ప్రమాదం ఉందని వారికి కర్రలు పంపిణీ చేశారు అధికారులు. ఖమ్మంలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో అక్కడ కొందరు చిక్కుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. అక్కడ కొందరు చిక్కుకున్నారు, వారికి ఆహారాలు అయితే డ్రోన్ సహాయంతో అందిస్తున్నారు, కానీ వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ భద్రతా దళాలు మొత్తం కూడా ఇక సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఒకవైపున వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆయన పర్యవేక్షణలో మొత్తానికైతే మరలా కాసేపు క్రితమే సంఘటన స్థలానికి చేరుకొని ఇక్కడే ఆయన భీష్మించుకొని కూర్చున్నారు. మొత్తానికైతే అధికారి కాసేపు క్రితం సీఎంతో రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడుకోవడం జరిగింది. మొత్తంగా ఏదైనా సరే ఆ వరదలో చిక్కుకున్న 9 మందిని కంపల్సరీగా కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందంటూ, తమ ప్రభుత్వంపై ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చెప్పడం కూడా జరిగింది. ఫలితంగా ఇప్పుడు జిల్లా కలెక్టర్ ముజిముల్ ఖాన్ తర్వాత సిపి కూడా మొత్తం వాళ్ళకి నేతృత్వంలో మొత్తానికైతే సహాయ చర్యలు ముమ్మరం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా రావడంతో మొత్తానికి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో మొత్తానికైతే వరద బాధితులు మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడికి వాళ్ళు పర్యవేక్షణ చేసుకుంటూ వాళ్ళకి ఎలాంటి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు చేపడుతున్నారు. మరోవైపు చూసుకుంటే మాత్రం పోలీసు కమిషనర్ కూడా మొత్తానికైతే ఆయన ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సంఘటన స్థలాన్ని చేరుకొని మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి బాధితులను పూర్తి స్థాయిలో బయట తీసుకొచ్చే విధంగా చర్యలు చేపడతారు. రెస్క్యూ టీం మొత్తం కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా ప్రత్యేకంగా పోదామని చూస్తే వరద ఉధృతి ఎక్కువగా ఉంది. మరి కాసేపు టైం తీసుకొని ఘటన ఎవరైతే బ్రిడ్జి మీద ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నం కొనసాగిస్తామంటూ చేస్తా ఉంది. అయితే ప్రత్యేక బోటు సహాయంతో వాళ్ళని బయట తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీం కూడా ప్రయత్నం కొనసాగిస్తుంది. ప్రత్యేక బెడ్ లైట్లు ఏర్పాటు చేసుకుని, అంటే తాత్కాలిక రెడీమేడ్ లైట్స్ ఏర్పాటు చేసుకుని దానికి సహాయంతో వాళ్ళు ఉన్న ప్రదేశం చేరుకునే విధంగా ప్రయత్నం కొనసాగిస్తేందుకు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సంఘటన స్థలంలో చాలా అంటే బాధితుల యొక్క బంధువులు కావచ్చు, స్థానికులు కూడా భారీ ఎత్తున చేరుకున్నారు. అయితే ఉదయం 9 గంటల నుంచి జరుగుతున్న ఘటనపై ఇంతవరకు స్పందించబడుతూ కింద ఆగ్రహానికి గురైన స్థానికులు ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ ఆందోళన చేశారు. దీన్ని నుంచి బయటపడే విధంగా వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే కూర్చొని మొత్తానికైతే క్షతగాత్రులను బాధితులను బయట తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ జిల్లా కలెక్టర్తో పాటుగా జిల్లా ఎస్పీ కూడా మొత్తానికైతే మొత్తం అన్ని ఏర్పాటు మొత్తం పర్యవేక్షణ చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కొద్దిగా ఊపుతుంది, మంచి నడిపాయగా గాలి మీద ఊపుతుంది, అవుట్ అవుతుంది.